గాయ్స్ ఈ రోజు మనం షార్జాలో ఉన్న హెరిటేజ్ మ్యూజియంకి వెళ్తున్నాం. హెరిటేజ్ మ్యూజియం ఏంటంటే మొత్తం ఓల్డ్ కల్చర్ సంబంధించిన విషయాలు అయితే మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనం వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం అన్ని A to Z మీకు అయితే చూపిస్తాను. అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి 7 kilometers అయితే ఉంది. నేనైతే ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను. ట్యాక్సీ వస్తే వెళ్ళిపోదాం అక్కడికి. అన్ని విషయాలు అయితే మీకు చూపిస్తాను అక్కడ. గాయస్ ఇప్పుడే ట్యాక్సీ అయితే దొరికింది. మనం షార్జాలో ఉన్న హెరిటేజ్ మ్యూజియంకి వెళ్దాం. వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం ఓల్డ్ కల్చర్ సంబంధించిన విషయాలు అయితే మనకు తెలుస్తాయి అక్కడ. ఒకసారి మీకు వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. టైం వచ్చి 5 అవుతుంది ఈవినింగ్. ఇప్పుడైతే చాలా బాగుంది, వెదర్ అయితే కూల్గా ఉంది. ఇప్పుడు వెళ్ళి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. Okay, no problem. Stop here, no problem. ఇప్పుడు మనం షార్జాలో ఉన్న హెరిటేజ్ మ్యూజియం అయితే వచ్చాం. ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ ఓపెనింగ్ అయితే ఉంది. అక్కడ అందరూ వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి మనం లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం. చూస్తున్నా కదా నా చుట్టుపక్కల ఎంత బాగుందో. మొత్తం ఓల్డ్ కల్చర్ సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడికి వస్తే వెళ్ళేదానికైతే ఒక బండి అయితే మనకి ఏర్పాటు చేశారనమాట. ఈ బండి ఎక్కి మనం వెళ్దాం ఇంకో మ్యూజియంకి. వెళ్ళి మొత్తం కంప్లీట్గా చూద్దాం. ఇక్కడ ఎందుకంటే నేను వీడియో తీస్తున్నా కదా, నాకు వీళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తారు. ఎందుకంటే నేను వీడియో తీస్తే కొంతమంది ఇక్కడికి వచ్చి చూసే అవకాశం ఉంది కదా, అలా అని చెప్పి వీళ్ళు చాలా కేర్ అయితే చేస్తున్నారు. డైరెక్ట్ ఆయన తీసుకెళ్తాను అనమాట. మనకి విషయాలు చూపిస్తాడు. మనం వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ షార్జాలో జీవించిన విధాలు, అంటే నివసించిన విధానాలు కానీ జీవన విధానం కానీ మనకైతే ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇదనమాట వాళ్ళు కాఫీ మేక్ చేసుకొని ఇక్కడ తాగినవి అయితే మనకు చూపిస్తున్నారు. చూడండి, ఇదనమాట ఇక్కడ కూర్చొని మామూలుగా మనకు తెలిసిందే కదా స్టైల్ ఏందనమాట. ఇవి ఓల్డ్ హౌసెస్ అనమాట. చూసుకున్నట్లయితే చూసారా, సేమ్ మన ఇండియన్ కల్చర్కి యాడ్ అయినట్లుగా ఉంది. కొంచెం తలుపులు మన సైడ్ ఇట్లా ఇలా ఇలా ఉంటాయి. ఇవన్నీ తలుపులు మామూలుగా చెక్క బెంచీలు ఇవి. చూస్తున్నా కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది తాటి చెట్టు, అంటే ఈత చెట్లు కదా. ఇక్కడ ఈత చెట్లు ఉంటాయి, తాటి చెట్లు ఉంటాయి. ఇది ఈత చెట్లది బేస్ లాగా వాడారనమాట. మట్టి కుండకి ఇట్లా ఉందన్నమాట. ఇట్లా మట్టి కుండ ఇట్లా చేశారనమాట. చూస్తున్నా కదా ఎంత బాగుందో. చూసుకున్నట్లయితే ఇక్కడ షార్జాలో మ్యూజియంలో నాకు ట్రెడిషనల్ బెడ్రూమ్ అంట. మనం చూద్దాం ట్రెడిషనల్ బెడ్రూమ్ ఎలా ఉంటుందో. ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం సేమ్ ఎలా ఉందంటే మొత్తం కంప్లీట్గా మన విలేజెస్లో మనకి ఇండియాలో ఎట్లా ఉంటాయి డోర్స్ అయితే సేమ్ అలానే ఉందన్నమాట. డోర్స్ కంప్లీట్గా ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. చూసినా కదా ట్రెడిషనల్ బెడ్రూమ్ అంట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. చూస్తున్నా కదా ఇది ట్రెడిషనల్ బెడ్రూమ్ అంట. అంటే ఇక్కడ అప్పుడు కాలంలో వాళ్ళు చూస్తున్నా కదా ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదనమాట ఇక్కడ మన సైడ్ ఎలా ఉంటుంది, వీళ్ళ సైడ్ ఎలా ఉంది. డిఫరెంట్ అనమాట కంప్లీట్గా. మనకి ఓల్డ్ టైంలో మనకి ఎలా అయితే ఉంటుందో అలా ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. మనకి సీలింగ్ ఉంటుంది కదా, వీళ్ళు చెక్కలు పెట్టి చేశారనమాట. ఇదనమాట కంప్లీట్గా బెడ్రూము. ఇదనమాట ట్రెడిషనల్ బెడ్రూము అప్పటి సమయంలో. చాలా బాగుంది కదా. మనం లోపలికి వెళ్దాం. ఇటు కిచెన్ ఉన్నట్టుగా ఉంది.
ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇది కిచెనే. ఇది కాఫీ, మనం కాఫీ కానీ టీ కానీ చేసుకుంటాం కదా, ఆ ప్లేస్ ఇది. మనకు తెలిసింది కదండి, మనం బన్స్ అనేవి తీసుకొని తింటా ఉంటాం, అదే అన్నమాట ఇది. ఇవి జస్ట్ బొమ్మలు కానీ కంప్లీట్గా అయితే కొన్ని వాడిన వస్తువులు కూడా ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది అలమార అంట, అంటే మామూలుగా కిచెన్లో ఉంటుంది కదా అలాంటిది. కంప్లీట్గా మనకి ఓల్డ్ విషయాలు తెలుస్తాయండి. ఇక్కడ వీళ్ళు యూఏఈలో ఎలా ఉన్నారో, ఎలా నివసించారో, ఎలా జీవన విధానం కొనసాగిందో వాళ్ళది, వాళ్ళు వస్తువులు కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న విధానాలు కానీ, వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి అని, అన్ని విధానం ఎలా ఉంటుందని చెప్పి మనకి ఇప్పుడే చూపించారు. ఓల్డ్ విషయం అన్నమాట ఇది, ఇప్పుడైతే కాదు. మనకి ఇక్కడైతే క్లియర్గా కనపడుతుంది ప్రతి ఒక్క విషయం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్లాసెస్ కానీ, ఒక బౌల్స్ కానీ, కప్స్ కానీ ఎలా ఉన్నాయి కంప్లీట్గా ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్లాస్ చూసారు ఎంత ఓల్డ్గా ఉందో. చూస్తున్నాం కదా, ఇది ఒక గ్లాస్ అనమాట, ఇది ఒక బౌల్, కప్ లాంటిది. ఇది ఏంటో నాకు అర్థం కాలేదు, ఇంతసేపు చూశాను కానీ. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనం కాఫీ పోస్తాం కదా, అది టీ పోస్తాం కదా, ఇది ప్లాస్కో లాంటిది అనమాట, ప్లాస్కో అదనమాట. ఇది ఒక బౌల్ అనమాట, గిన్నె. ఈ కప్స్ అనమాట, టీ కానీ చాయ్ కానీ అలా కాఫీ కానీ తాగేదానికి. ఇవి ప్లేట్స్ అనమాట. ఇదనమాట కంప్లీట్గా కిచెన్ అయితే. కిచెన్ అయితే బాగుంది చాలా. యూఏఈలో మీకు తెలిసినట్లయితే చూసుకోండి, ఎప్పుడు మీరు చూస్తుండొచ్చు, చూడకపోవచ్చు. ఇక్కడైతే నాకు ఈ మ్యూజియం అయితే చూసే అవకాశం అయితే నాకు కల్పించింది. చాలా బాగుంది. ఇక్కడైతే నాకు సేమ్ మన విలేజెస్లో ఎట్లయితే ఉంటుంది, కాకపోతే వీళ్ళు బొగ్గులు వేసారు, బొగ్గులతో పాటు ఇసుక కూడా ఉంది, ఇసుకతోటి కంప్లీట్గా అది వేసారనమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ కనబడుతుందా మీకు, ఇదనమాట. వెళ్దాం లోపలికి, ఇంకా వేరే వేరే ఉన్నాయి, అవి కూడా చూసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మొత్తం అయితే. ఇదనమాట బెడ్రూము, ఇంకా అటు సైడ్ కిచెన్ అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. బెడ్రూమ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఓకే, ఇంకా మనం తలుపు పెట్టేద్దాం. తలుపు పెట్టేసాం అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నారా, మనకేంది అవుట్ సైడ్ నుంచి ఉంటుంది, మొత్తం ఇన్ సైడ్ నుంచి ఉన్నాయి చూడండి. ఇదనమాట, చాలా బాగుంది. ఇంకా మనం లోపలికి వెళ్దాం, వేరే సైడ్ వెళ్ళి ఇంకా చూద్దాం లోపల ఇంకేమైనా ఉన్నాయని కొత్తగా. చూసుకున్నట్లయితే విజిటర్ సిట్టింగ్ రూమ్ అనమాట ఇది. లోపలికి వెళ్ళి చూద్దాం ఓల్డ్ ఎలా ఉందనేది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇదనమాట. ఇక్కడైతే బుక్స్ చదువుకునేదానికి చాలా బాగుంది. ఇదనమాట మన ఏరియా. ఇక్కడ కొన్ని పాత పుస్తకాలు ఉన్నాయి చదువుకునేదానికి. ఇదనమాట హాల్ వచ్చి మనం ఉంటాం కదా, కిచెను, బెడ్రూము, హాల్ అంటాం కదా, అలానే ఇక్కడ హాల్ అనమాట. ఇది సిట్టింగ్ రూము. కాకపోతే మనకి మామూలుగా కూడా విజిట్ ప్లేస్ చేశారు కాబట్టి, మ్యూజియం లాగా చేశారు కాబట్టి మనకి కంప్లీట్గా మనకి కొత్తగా అనిపిస్తుంది. కానీ కాకపోతే మొత్తం ఇది ఇల్లు అనమాట. మనం పైకి వెళ్ళి చూద్దాం. ఎలా అయితే ఉందో చూస్తున్నా కదా, గోడలు కూడా ఎలా కట్టారు. ఈ మెట్లు అనమాట, మెట్లు మనకి తాళ్ళుతో కట్టారు. తాళ్ళు, అదొక మట్టి, ఎడారిలో ఒక మట్టి మనకు తెలిసిందే కదా. ఎడారిలో మట్టి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అదనమాట. మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. చాలా డిఫరెంట్గా ఉంది, పైకి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది వేరే అనమాట. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంటాం కదా మనం. ఆ సమయంలో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అయితే ఇలా ఉంది.
ఇది సెకండ్ ఫ్లోర్. చూస్తున్నాక ఎంత బాగుందో. చాలా అయితే చాలా బాగుంది. మొత్తం కంప్లీట్గా ఓల్డ్, ఏదో వేరే ప్రపంచానికి వచ్చినట్టుగా ఉంది నాకైతే ఇక్కడికి వస్తే. ఇక్కడ చూసుకున్నట్లయితే సమ్మర్ రూమ్ అనమాట. మనం ఒకసారి సమ్మర్ రూమ్లోకి వెళ్ళి చూద్దాం ఎంత కూల్గా ఉంటుంది అనేది. మనకు తెలియదు కదా సమ్మర్ రూమ్ అని పేరు ఎందుకు పెట్టారో మనకు తెలియదు. లోపలికి వెళ్ళి మనం చూద్దాం సమ్మర్ రూమ్ ఎంత బాగుంది అనేది. ఇక్కడైతే ఏం లేదు, మామూలుగా ఖాళీ ప్లేస్ అనమాట. ఇది ఖాళీ ప్లేసు. మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ పిల్లర్స్ ఏం కాదు, ఇవి అన్ని చెక్కలతో కట్టినవి, చెక్కలు ఉన్నాయి కంప్లీట్గా. మొత్తం సెకండ్ ఫ్లోర్ ఇది నేను ఉందైతే. సో మనం సమ్మర్ రూమ్లోకి వెళ్ళి చూద్దాం ఎలా అయితే ఉందనేది. ఇదనమాట ఎంట్రీ. సో మనం సమ్మర్ రూమ్లోకి వెళ్ళి చూద్దాం. చూసుకున్నట్లయితే ఇది అనమాట సమ్మర్ రూమ్. చూస్తున్నారా ఎంత బాగుందో. ఇప్పుడు చిన్నపిల్లవాడిని వేసేసి అక్కడ పడుకొని ఊపుతూ ఉంటుంది ఉయ్యాలాగా, అది ఉయ్యాలన్నమాట. మీరు చూస్తున్నట్లయితే ఇదొక బెడ్, ఇదొక బెడ్ కంప్లీట్. ఇక్కడైతే కూర్చుండేదానికి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అలారం అనమాట. అలారం అయితే ఇచ్చారు. ఇది ఇంకా ఖాళీ ప్రదేశం అనమాట. చాలా బాగుంది ఇదైతే, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, కొబ్బరి తాళ్ళు పెట్టారనమాట. మీరు అనుకోవచ్చు కొబ్బరి తాళ్ళు ఎందుకు పెట్టారని చెప్పి. ఈ కొబ్బరి తాడు ఉంటే మట్టి అయితే అతుక్కూడదు అనమాట. కొబ్బరి తాడికి మనం దగ్గరగా చెక్కలు పెట్టేస్తే చెక్కలకు అతుక్కోదు కదా, అలానే వీళ్ళు కొబ్బరి తాడు పెడితే మట్టి అయితే అతుక్కూడదు అనమాట. చూస్తున్నాం కదా అక్కడైతే పెట్టారనమాట, చెక్కలు పెట్టారు. మొత్తం మెట్లు ఇవి. ఇవి పాతకాలంలో మనకి మెట్లు ఎలా ఉంటాయి అనేది సింపుల్గా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే ఇదనమాట వీళ్ళు ఇంజనీరింగ్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా బాగా కట్టుకున్నారు ఇల్లు అయితే. చూస్తున్నారా ఎంత బాగుందో. ఇదనమాట ఎడ్యుకేషన్ రూమ్ వచ్చి ఎంత బాగుందో. చాలా విచిత్రమైనవి మనకి కనబడుతుంది అన్నమాట. ఇక్కడ కొన్ని బ్రషెస్ కానీ వాళ్ళు వాడిన విధానాలు కానీ కొన్ని విషయాలు అయితే మనకు తెలియజేస్తున్నారు. అయితే ఒక ఆట అనమాట. చిన్న వస్తువులు పెట్టుకుంటాం కదా, ఇవి గవ్వలు పెట్టేసి పెట్టారనమాట. ఈ అలమార చాలా బాగుంది. మీరు చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఎలా జరిగింది మనకి మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది మనం ఎప్పుడైనా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అది అలానే మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎలా జరిగింది అనేది ఈ రూమ్లో అయితే మనకి చూపించడం జరుగుతుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం, మనకు తెలియదు. ఒకసారి లోపలికి వెళ్ళి మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదనమాట ఇంటర్నేషనల్ ట్రేడ్ అని ఉంది. లోపల మన రూమ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా జరిగిందా. ఇదనమాట ఇక్కడ ఏదో కరెన్సీ ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన పాత 100 రూపీస్ నోట్ అనమాట. 100 రూపాయస్ అని ఉంది అక్కడ. అంటే మన తెలుగులో కూడా మెన్షన్ చేస్తుంది ఇక్కడ. మీరు చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా ఇండియా అనమాట. ఇది కూడా ఇండియా నోటే. ఇది వచ్చేసి 10 రూపీ నోటు, ఇది వచ్చేసి 100 రూపీ నోటు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5 రూపీ నోట్ అనమాట. ఇక్కడ వచ్చేస్తే 10 రూపీ నోట్. ఇక్కడ చూసినా మన ఇండియా అయితే కనబడుతుంది అనమాట. ఇండియా అనేది మెయిన్ పార్ట్ అనమాట. ఎక్కడ పెట్టినా కూడా ట్రేడ్ అంటే మనకి గుర్తొచ్చేది ఇండియా అనమాట. చూస్తున్నా కదా. సో మనం చదివినట్లయితే ఇక్కడ ట్రేడ్ ఎలా జరిగిందనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇదనమాట. ఇది చూస్తుంటే ఇది న్యూయార్క్ అంట. మరి ఇది న్యూయార్క్లో ఉందో మరి తెలియదు నాకు. అది ఇక్కడైతే న్యూయార్క్ అయితే మెన్షన్ చేశారు. మరి అక్కడ ఏదో ఉంది కంప్లీట్గా కొత్తగా ఉంది. క్వీన్ ఎలిజబెత్ అంటేమో ఇవి టూరా అంట. ఏవినా రూబీ చోకర్ ది మహారాజా. మీకు అనిపించిందా? నాకైతే అస్సలు కంప్లీట్గా అయితే అర్థం కాలేదు. నేను ఇక్కడ యూఏలో ఉన్నాను. అయితే నాకు ఇక్కడ ఇండియన్ రూపీస్ అయితే కనబడుతున్నాయి. ఇండియన్ రూపీస్ ద్వారా ఎట్లా మరి జరిగిందో నాకు అర్థం కాలేదు. మరి ట్రేడ్ అని చెప్పి ఉంది అక్కడ రాసి, ట్రేడ్ రూమ్ అని చెప్పి నాకైతే ఇంటర్నేషనల్ ట్రేడ్ రూమ్ అని చెప్పి నాకు బయట రూమ్ పైన
బోర్డు అయితే పెట్టారు. నేను సగలు అని చెప్పి ఇక్కడ ప్రాంతాల విషయాలు మనకు తెలుస్తాయని చెప్పి నేను వచ్చాను. నాకైతే కంప్లీట్గా ఇండియాకి సంబంధించిన విషయం అయితే ఇక్కడ తెలుస్తుంది. మొత్తం మరి ఏందో తెలియదు, మరి ఇండియాకి సంబంధించిన రూపీస్ అయితే మనకి ఇక్కడ కనపడుతున్నాయి అన్నమాట. ఇండియన్ రూపీస్ అనమాట ఇవి. ఓల్డ్ సమయంలో మనకి ఇండియన్ రూపీస్ అది ఇలా ఉంది. 1957 1962 నుంచి ఇలా జరిగాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది 10 రూపీస్ నోట్ వచ్చేసి 1937 43 దాకా అన్నాయన్నమాట. ఇవన్నమాట మనకి ఇండియాలో ట్రేడ్ అంటే గుర్తొచ్చేది ఇండియా అనమాట. మనకి ఇవి ముత్యాలు అనమాట. ముత్యాలను మనకి ఎలా ట్రేడ్ అయితే జరిగిందో మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. నాకు అర్థం కాలేదు కంప్లీట్గా. మొత్తం బొంబాయి కనపడుతుంది, ఇండియా కనపడుతుంది, కొన్నేమో ఢిల్లీ కనపడుతున్నాయి, ఇండియా గేట్ అంట. నాకేం అర్థం కాలేదు, కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. ఇదనమాట ట్రేడ్ అనమాట. చూసుకున్నట్లయితే ఎలా జరిగింది మనకు తెలియదు. మనకి చాలా గొప్ప విషయాలు అయితే జరిగింది. చాలా బాగుంది అనమాట. అది మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ ఉందండి. మొత్తం మాకు ఇండియాకి సంబంధించింది కూడా కొన్ని కనపడుతున్నాయి. ఇక్కడ ట్రేడ్ అనమాట. మొత్తం కంప్లీట్గా ఎలా ట్రేడ్ అయితే జరిగింది ఇక్కడ. మా ఇండియాకి సంబంధం ఏంది ట్రేడ్ కంటే, ఇండియా కూడా చాలా పెద్ద భాగం అండి. ఇండియా లేకుండా కూడా ఏమీ జరగలేదు. కొన్ని విషయాలు అయితే ఇండియా ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇండియా రూపీ అయితే కనబడుతుంది. ఇక్కడ ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది. ఇక్కడ అర్థం కాలేదు. 1 అనేది కనబడుతుంది. మనకి కాయిన్ చూసుకున్నట్లయితే 1862 అయితే కాయిన్ అయితే. ఇవి ఇండియాకి సంబంధించిన కాయిన్స్ ఇవన్నీ. ఇంకా డిఫరెంట్ కంట్రీస్ కాయిన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అదనమాట. డిఫరెంట్ కాయిన్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఏదో షిప్ అయి ఉండొచ్చు మేబీ. ఆకారాన్ని చిన్న బొమ్మలాగా గీసి ఇక్కడైతే పెట్టడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ విషయాలు మనకు తెలియజేస్తున్నారు. అనమాట జరిగిన విషయాలు మనకి వీడియో ద్వారా చూపిస్తున్నారు అన్నమాట. ట్రేడ్ అనేది అన్ని దేశాల నుంచి జరిగిందనమాట. ట్రేడ్ అనేది ఒక దేశం నుంచి జరిగింది అయితే కాదు. ఒక దేశం ఉండబట్టే ఇంకో దేశంకి అయితే ట్రేడ్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. ఒక దేశం ట్రేడ్ చేయలేదు కదా, ఆ దేశం ఎవరికైనా అమ్ముతుంది. ఏమైనా కొనే వాళ్ళు ఉంటాయి కదా అమ్మగలిగేది. అలానే ట్రేడ్ అనేది ఒక దేశంతో అయితే జరగదు. అన్ని దేశాలు కలిసి పని చేయగలిగితేనే ట్రేడ్ అనేది జరుగుతుంది. అలానే కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవచ్చు ఇక్కడికి వస్తే. షార్జా పోర్ట్స్ అనే మన వరల్డ్ కల్చర్ సంబంధించిన విషయాలు అయితే మనం తెలుసుకున్నాం. చాలా వస్తువులు అయితే చూడడం జరిగింది కదా. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఏమైనా షార్జాలు ఉంటే ఇక్కడికి అయితే తప్పకుండా రండి. చాలా బాగా అనిపించింది నాకైతే చాలా గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఇలాంటి చిన్న స్టిక్కర్స్ కానీ ఇక్కడ సంబంధించినవి కొన్ని అయితే బాగున్నాయి. స్కూల్ చాలా ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఓల్డ్ విషయాలు అనమాట. ఓల్డ్ స్కూల్ కానీ పోర్ట్స్ కానీ వాళ్ళన్న హౌసెస్ కానీ వీళ్ళైతే తీసేయలేదు అనమాట. ఇలానే ఉంచారు. ఇక్కడైతే ఇలానే ఉంచి దాన్ని ఒక టూరిస్ట్ ఏరియాగా మార్చారు, మ్యూజియం లాగా. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో అయితే ఇంతే. మీ వీడియో నచ్చినైతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను కొంచెం ఫాలో చేయండి. ఓకే, ఉంటాను. అంతవరకు బాయ్.